యూఎస్‌లో డే టు డే బేసిస్‌లో పాలిసీస్ అనేటివి చాలా మార్పులొస్తూ ఉన్నాయి కదా! హ్మ్. సో, అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా దీనికి? సో, సమ్‌టైమ్స్ మనం చాలా సార్లు వింటాం అవును. అమెరికాలో రెసిషన్ ఉంది, జాబ్స్ పోతాయేమో. ఎందుకంటే ఇండియా ఈస్ హెవీలీ రిలైడ్ ఆన్ సర్వీస్ సెక్టర్ ఎస్పెషల్లీ ఆన్ వెస్టర్న్ కంట్రీస్. రైట్. సో, అమెరికాలో రెసిషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే వర్క్ ఉందో, మెడికల్ కోడింగ్ వర్క్ ఏదైతే ఉందో, ఇది రెసిషన్ వచ్చేటప్పుడు ఇంకెక్కువ వర్క్ ఇండియాకి పంపిస్తుంటారు. ఎందుకంటే సేమ్ వర్క్ యూఎస్‌లో చేయాలంటే వాళ్ళకి ఫర్ సపోజ్ $100 ఖర్చయితే అది ఇండియాలో $2, $3 వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, రెసిషన్ టైమ్‌లో కాస్ట్ కటింగ్ పేరు చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్‌ని ఇండియాకి పంపిస్తూ ఉంటారు. సో, ఇట్ ఈస్ వెరీ సేఫ్ జాబ్ యాక్చువల్లీ. ఓకే. సో, బెనిఫిషియలే ఉంటది యెస్. మనకెప్పుడైనా 100% అంటారు. కరెక్ట్. అండ్ దీంట్లో సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే మనకి ఇంతకుముందు సర్టిఫికేషన్ అనేది ఒక ఆప్షనల్ ఉండేది. బట్ ఇప్పుడొచ్చేసరికి ఏమవుతుందంటే డిమాండ్ పెరిగింది బేసికల్లీ. కోడింగ్ మీద అవేర్‌నెస్ పెరగడం వల్ల మార్కెట్‌లో. సో, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కోడింగ్‌ని కెరియర్‌గా ఎంచుకుంటున్నారు. డిమాండ్ పెరిగింది. కంపెనీస్‌కి ఈజీగా క్యాండిడేట్స్ దొరుకుతున్నారు. సో, వాళ్ళేం చేశారంటే ఇప్పుడు కంపెనీస్ గూడా నాకు సర్టిఫైడ్ క్యాండిడేట్ అయితే నేను వెంటనే తీసుకుంటా. నాన్ సర్టిఫైడ్ కంటే అని చెప్పి సర్టిఫైడ్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే.